సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్యాన్స్ గుర్తురారా నీకా? నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: ఐపీఎస్ల సస్పెన్షన్ లో వెలుగులోకి విస్తుపోయే విషయాలు. ఎఫ్ఐఆర్ కు ముందే అరెస్టుకు ఆదేశించిన పిఎస్ఆర్. విమాన టికెట్లు కొని విశాల్ గున్నీని ముంబై పంపిన కాంతిరాణా. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో వరదలన్న మంత్రి నారాయణ. చెరువులు, కాలువలపై ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక చట్టం తెస్తామని వెల్లడి. ఏపీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం. పాత విధానాన్నే అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు. తెలంగాణ సచివాలయం ముందు నేడు రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ. ముఖ్య అతిథులుగా సీఎం, డిప్యూటీ సీఎం. ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్. ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హత తప్పించుకోలేరని స్పష్టీకరణ. జార్ఖండ్లో రోహింగ్యాల చొరబాట్లపై ప్రధాని ఆందోళన. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని ఆరోపణ. ఫ్లోరిడాలో ట్రంప్నకు సమీపంలో మళ్లీ కాల్పుల కలకలం. మాజీ అధ్యక్షుడు క్షేమమన్న భద్రతా దళాలు. ఘటనపై విచారణ చేపట్టిన ఎఫ్బీఐ. నేరాలను అరికట్టి శాంతి భద్రతలను కాపాడాల్సిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వానికి వీర విధేయులుగా పనిచేశారు. అన్యాయంగా ఓ మహిళపై కేసు నమోదు చేసి వేధించారు. ఇప్పుడు వారి పాపం పండింది. ముంబై నటి అక్రమ అరెస్టు కేసులో నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సిపి కాంతిరాణా తాత, డీసీపీ విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముంబైకి చెందిన సినీ నటి అక్రమ అరెస్టులో ముగ్గురు జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. నాటి ఇంటెలిజెన్స్ డీజీ పి సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత, డీసీపీ విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వంలో ముఖ్య నేతకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి అడ్డగోలుగా వ్యవహరించిన పాపానికి ఫలితమిది. ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెండ్ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కుట్రకు పథక రచన చేసినట్లు తేలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముగ్గురు ఐపీఎస్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగంతో పాటు విధి నిర్వహణలో తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చారు. ఈ కేసులో సాక్షులు, సహచరుల్ని ప్రభావితం చెయ్యగల సామర్థ్యమున్న వీరు ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబైకి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదికను పరిగణలోకి తీసుకుని ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వేర్వేరు ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీలను 2024 జనవరి 31న నాటి ఇంటెలిజెన్స్ డీజీ పి సీతారామాంజనేయులు సీఎంఓకు పిలిచి మాట్లాడారని, ముంబైకి చెందిన సినీ నటిని అరెస్టు చెయ్యారని చెప్పారని డీజీపీ నివేదికలో పేర్కొన్నారు. అప్పటికే ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, ఫిబ్రవరి 2న 6:30 గంటలకు ఆమెపై కేసు నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంటే కేసు నమోదు కాకముందే ఆమెను అరెస్టు చెయ్యమని కాంతిరాణా, విశాల్ గున్నీలకు సీతారామాంజనేయులు ఆదేశాలిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆయన తన హోదా, అధికారాన్ని ఉపయోగించి అసంపూర్తి సమాచారం ఆధారంగా కేసు నడిపించడం, ఎలాంటి పరిశీలన లేకుండా దర్యాప్తును వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. విధి నిర్వహణలో సీతారామాంజనేయులు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని డీజీపీ నివేదికలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నోటి మాటతో అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని డీజీపీ నివేదికలో స్పష్టం చేశారు. హీరోయిన్ అరెస్టుకు ఆదేశించడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదుకు ఒకరోజు ముందే విమాన టికెట్లు కూడా బుక్ చేయించడంలో ఆయన పాత్ర ఉందన్నారు.
కేసు విచారణను పర్యవేక్షించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని, ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించకుండా ప్రాథమిక విచారణ చేయకుండానే నటిని అరెస్టు చేయమని జనవరి 31నే అధికారులకు ఆదేశాలిచ్చారు. సంబంధిత అధికారులు ముంబై వెళ్లేందుకు విమాన టికెట్లు ఏర్పాటు చేయమని తన సీసీకి సూచించారు. పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుణ్ణి అరెస్టు చేసేందుకు ఇతర రాష్ట్రానికి పంపే ముందు ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు ఇవ్వలేదు. ఫారిన్ పాస్పోర్ట్ లేదు. కాంతి రాణా మౌఖిక ఆదేశాల మేరకు ఆయన సీసీ, అప్పటి డీసీపీ విశాల్ గున్ని, ఏడీసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్లకు ఫిబ్రవరి 1న ప్రయాణానికి విమాన టికెట్లు బుక్ చేశారు. అప్పటికీ ముంబై నటికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కమిషనర్ సూచనల మేరకు సీసీ తర్వాత ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్ఎస్ఐ ఏ దుర్గాదేవి, కానిస్టేబుళ్లు మౌనిక, రమేష్, గీతాంజలి, రమ్యలకు విమాన టికెట్లు తీసుకున్నారని డీజీపీ నివేదికలో స్పష్టం చేశారు. జనవరి 31న నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు చెప్పారని, ఒకే కారణంతో కేసు పూర్వాపరాల్ని కూడా సమగ్రంగా పరిశీలించకుండా హడావిడిగా ముంబై వెళ్లి నటిని అరెస్టు చేయడం ద్వారా అప్పటి డీసీపీ విశాల్ గున్ని విధి నిర్వహణలో ఘోరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని నివేదికలో తేల్చారు. కేసుని సరిగ్గా విచారించడంలోనూ ఆయన విఫలమయ్యారని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 2న ఉదయం 6:30కు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ముందే నిర్ణయించుకున్నట్లు ఆయన ఉదయం 7:30 గంటలకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు, ప్రయాణానికి విదేశీ పాస్పోర్టు లేకుండానే ముంబై బయలుదేరారని నివేదికలో పేర్కొన్నారు. డీజీ, సిపి ఆదేశాలతో ఆయన ఈ చర్యలకు ఉపక్రమించినట్లు స్పష్టమవుతోందని, అధికారిక పనిపై ముంబై వెళ్లిన ఆయన ఎలాంటి టీఏ కూడా క్లెయిమ్ చేయలేదని నివేదికలో తేల్చారు. అరెస్ట్ అయిన వ్యక్తులకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదని, నటి అరెస్టుకు ముందు ఎలాంటి విచారణ చెయ్యలేదని, సరైన సాక్ష్యాలు, డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదైన కొద్ది గంటల్లోనే మొత్తం వ్యవహారమంతా నడిపించారని నివేదికలో పేర్కొన్నారు. ఇదే దర్యాప్తులో ప్రాథమిక సిద్ధాంతాల్ని విస్మరించడం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వరదల వల్ల విజయవాడ నగరం మునగకుండా ఉండేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కృష్ణానదిపై మరో బ్యారేజ్ నిర్మించడం సహా బుడమేరు డైవర్షన్ పనులు సత్వరం పూర్తి చేయాలని సీఎం నిర్ణయించడంతో ఆ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. తెలంగాణలో హైడ్రా తరహాలోనే ఆపరేషన్ బుడమేరు పేరిట ప్రత్యేక కార్యక్రమం వీలైనంత త్వరలో ప్రారంభిస్తామన్నారు. జగన్ నిర్వాకం, నిర్లక్ష్యమై విజయవాడ నీట మునిగేందుకు కారణమని ధ్వజమెత్తారు. అమరావతి నీట మునిగిందని వైసీపీ దుష్ప్రచారం చేసిందన్న నారాయణ, కృష్ణానదికి 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా అమరావతిలోకి నీరు రాలేదన్నారు. రాజధాని మునగదనడానికి ఇదే నిదర్శనమంటున్న మంత్రి నారాయణతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ఇటీవల వచ్చిన వరద విజయవాడ నగరాన్ని నీట ముంచింది. వేలాది ఇళ్లు నీట మునగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం విజయవాడ నగర పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో ఈ వరద రాకుండా ఉండేందుకు గాను ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ప్రభుత్వ పరంగా అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. బుడమేరు ఏదైతే ఫ్లడ్ వల్ల విజయవాడ నగరం యాక్చువల్గా మునకైంది. అయితే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఆయనే కలెక్టరేట్లో 10 రోజులు కంటిన్యూస్ ఉండి మొత్తం యంత్రాంగాన్ని, అటు మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరిని పిలిచి యాక్చువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉపయోగపెట్టి ఆ బాధ్యత మీద ఆయన యాక్చువల్గా పర్సనల్గా ఫాలోఅప్ చేసి 10 రోజుల్లో కంప్లీట్గా చేశారండి. అయితే అక్కడక్కడ కొద్దిగా నీళ్లు ఉంటాయి. నిన్న సాయంకాలం అవి కూడా పూర్తిగా ఎక్కడా నీళ్లు లేవు. ఈరోజు ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతిపక్షం నేత అయితే కొన్ని విమర్శలు చేశారు ఈ వచ్చినటువంటి వరద గురించి. సో వెలగలేరు రిజర్వాయర్ను ఉన్నట్టుగా తెరిచారు, దానివల్లే వచ్చేసింది, అమరావతి ముంపున గురి కాకుండా ఇలా చేశారని చెప్పేసి విమర్శలు చేస్తారు. దాని మీద మీరు ఏం చెప్తారు? అసలు ఆయన ఏం చెప్తాడో ఆయనకే తెలియదు. బుడమేరు రివెంట్మెంట్కి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే టెండర్లు పిలిచింది. ఆ టెండర్లు కంటిన్యూ చేస్తుంటే అసలు ఈ గతి ఉండేది కాదు విజయవాడకి. ఆ టెండర్లు గత 5 సంవత్సరాలు మా మీద కోపంతో ఆయన వదిలేశాడు. ఆ వదిలేసింది ఈరోజు శాపమైంది విజయవాడలో. తెలంగాణలో చూస్తే కనుక హైడ్రాని ఏర్పాటు చేసి మొత్తం చెరువులు ఆక్రమించుకున్నటువంటి ఆ ప్రాంతాల్లో నిర్మాణాలను కూడా తొలగిస్తున్నారు. సో ఏపీలోనూ కూడా అలాంటిది వ్యవస్థను తీసుకొచ్చే ఆలోచన ఉందా? దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తారు? ఆల్రెడీ ఆపరేషన్ బుడమేరు అని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారండి. దానికి సంబంధించిన చట్టాలు అవన్నీ ఎంతో సరిపోతాయో చూసి ఆ చట్ట సవరణ చేసి దాని మొత్తం ముందుకు పోవడం జరుగుతుంది. ఆపరేషన్ బుడమేరు అనేది ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పటిలోగా దాన్ని పూర్తి అయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్తారు? వీలైనంత తొందరలో ఖచ్చితంగా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. విజయవాడ నగరానికి భవిష్యత్తులో వరదలు రాకుండా ఉండేందుకు ఎలాంటి ప్రణాళికను అమలు చేయబోతున్నారు? ఇది ఎప్పటిలోగా పూర్తవుతుంది? కృష్ణా రివర్ మీద ఇంకో బ్యారేజ్ కట్టాలని కూడా ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ పెట్టారు. ఇంకో బ్యారేజ్ కట్టడం వల్ల ఇక్కడ కూడా ఇన్ఫ్లోని కట్టడి చేయొచ్చని. అదేవిధంగా ఈ బుడమేరు రివర్ అదే కాకుండా 39, 40, 41, 42, 43, 45
ఈ డివిజన్లో పడిన వాటర్ పోవటానికి రైల్వే ట్రాక్లో ఒకే వెంట ఉంది, అది కూడా 20 అడుగులు ఉంది. అంటే 8 డివిజన్లో వర్షం పడితే లేదా ఇలాగ ఫ్లడ్ వస్తే ఆ నీళ్లు పోవాలంటే కేవలం 20 అడుగుల ఒక వెంటు రైల్వే ట్రాక్ కింద. అందువల్ల ఈసారి ఏమైందంటే అంత వాటర్ ఫ్లడ్ వాటర్ దాని గుండా పోలేక ఆ నీళ్లు 10 రోజులు ఉన్నాయి. దాని మీద పూర్తిగా నా లెవెల్లో ఇంజనీర్లతో స్టడీ చేసాము. దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రైల్వే వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళతో చెప్పి వాళ్ళతో స్టడీ చేసి అక్కడ వెంట్స్ ఒక 5-6 వెంట్స్ కానీ పెడితే ఫ్యూచర్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినా వాటర్ ఫ్లో అయ్యి ఇబ్బందులైనా ఉంటుంది. రాజధాని అమరావతి కోసం భూములిచ్చే రైతులకు వారు కోరిన ప్రదేశంలో ప్లాట్లు కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని ఎర్రబాలెంలో రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి ల్యాండ్ పూలింగ్కు భూములివ్వాలని కోరారు. కొందరు తమకున్న సందేహాలను ఆయన వద్ద ప్రస్తావించగా వాటన్నింటికీ సమాధానమిచ్చారు. అనంతరం 11 మంది రైతులు 11.27 ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్కు ఇచ్చారు. భూములిచ్చిన రైతులు సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి తమకు నచ్చిన ప్రదేశాన్ని మ్యాప్లో గుర్తిస్తే ప్లాట్లు కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. కొంతమంది రైతులు యాక్చువల్గా మేము ల్యాండ్ ఇస్తాము, ల్యాండ్ పూలింగ్కి గతంలో ఇవ్వలేదు, అయితే మాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్నాయి, క్లారిఫై చేయమంటే నేనే వస్తానని చెప్పాను. మీ ఇంటి దగ్గరికి వస్తాను, మీ డౌట్ లేదో క్లారిఫై చేస్తానన్నా. ఎర్రబాలెం పంచాయతీలో దాదాపు 10 మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు. ఆల్రెడీ 2 అయితే ఇచ్చేశారు, మిగతా 8 మంది ఇస్తున్నారు. మెజారిటీ ల్యాండ్ అయిపోయింది, ఇచ్చేసాం కాబట్టి ఉండేది కొద్ది ల్యాండే. కాబట్టి ఒక్కొక్కరు ఇస్తున్నారు కాబట్టి మళ్ళా లాటరీ సిస్టమ్ ఇటు వాటన్నిటికి ఇబ్బంది కలుగుతుందని ఎవరు ముందు ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఉన్న ప్లాట్లలో వాళ్ళకి నచ్చిన ప్లాట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అధికారులు వాళ్ళకి అలాట్ చేస్తారు. అలా సిస్టమ్ కూడా తెచ్చాం, దీన్ని కేబినెట్లో కూడా అప్రూవ్ చేసామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను. మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ఎదుట మధ్యాహ్నం 3:45 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. రుణమాఫీ, రైతు బంధు సహా హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని, ప్రజల సమస్యలకు అనుగుణంగా వెళ్లాలని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కొందరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ విధానాలు, హామీల అమలు, సమస్యలు ప్రస్తావనకు వచ్చినట్లు నేతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని తాము మొదటి నుంచి చెప్తూనే ఉన్నామని, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా అమలు చేయడం లేదని, ప్రజలు కూడా ఆ విషయాన్ని గుర్తిస్తున్నారని కేసీఆర్ అన్నట్లు సమాచారం. ప్రజల సమస్యలు ఆధారంగా ముందుకెళ్లాలని నేతలకు సూచించిన బీఆర్ఎస్ అధినేత తొందరపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి ఎజెండాకు అనుగుణంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని, ఏప్రిల్లో ప్లీనరీ ఉన్నందున సభ్యత్వ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుందామని నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హత నుంచి తప్పించుకోలేరని, ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. అనర్హత పిటిషన్లపై 100 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అటు మిగిలిన 7 విషయంలో నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. హైదరాబాద్లో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందా లేదా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్ వెంటనే ప్రభుత్వం ఈ అంశంపై విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ను అంతర్జాతీయంగా నంబర్ 1గా నిలిపే ఉద్దేశంతో ఫార్మాసిటీ అనే బృహత్తరమైన ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతర్జాతీయంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఉత్పత్తుల్లో తెలంగాణ టాప్ లో ఉంటుందని చెప్పారు. అదేవిధంగా 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అందించవచ్చన్న భావనతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు గుర్తు చేశారు. దీనికి సంబంధించిన భూసేకరణను కూడా పూర్తి చేశామన్నారు. ప్రాజెక్టును కొనసాగిస్తే మరింత విస్తరించేలా గతంలో ఉన్న ప్రణాళిక ప్రకారం చేయాలని సూచించారు. ప్రాజెక్టు రద్దు చేస్తే భూములిచ్చిన రైతులకు తిరిగి వారి భూమిని అప్పగించాలని తెలిపారు. ప్రాజెక్టు కోసం ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడితే చట్టపరంగా సమస్యలు తప్పవన్నారు. రాజకీయాల కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తో పాటు తెలంగాణ యువతకు
స్పష్టం చేయొద్దని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో జగన్ సర్కారు తెచ్చిన రివర్స్ టెండర్ జీవో నెంబర్ 67ను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబకుమార ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. రివర్స్ టెండరింగ్ స్థానంలో పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు సర్కారు పనులకు ఇక నుంచి పాత టెండర్ విధానాన్ని అనుసరించాలని జీవోలో స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం విధానం ఏమిటో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారని, ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ 2 వారాలుగా కార్మికులు నిరసన చేస్తున్నారని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మాట్లాడాలని బొత్స డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి ఉండటంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేలా సీఎం చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి. ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా? మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. స్ట్రైట్ గా, ముక్కు సూటిగా ఈ ప్రైవేటిజం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా? వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఏపీలోని 35 వైద్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు జాబితాను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆదివారం విడుదల చేసింది. అన్ని కళాశాలల్లో కలిపి మొత్తం 3879 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో 267 సీట్లు ప్రత్యేక కేటగిరీ కోటాకు సంబంధించినవి. ఆయా విభాగాల నుంచి ప్రాధాన్యత క్రమం వచ్చాక ఈ సీట్లను కేటాయిస్తారు. ఇవి కాకుండా మిగిలిన 3612 సీట్లను మొదటి విడతలో భాగంగా కౌన్సిలింగ్ లో ఉంచారు. వీటిలో 3507 సీట్లను భర్తీ చేస్తూ కళాశాలల వారీగా విద్యార్థులకు కేటాయిస్తూ జాబితాను విడుదల చేశారు. మిగిలిన 105 సీట్లలో 102 మైనారిటీ కేటగిరీ, 3 స్కౌట్స్ అండ్ గౌట్స్ కు కోటాకు సంబంధించినవి. రెండో దశ కౌన్సిలింగ్ లో భాగంగా ప్రత్యేక, మైనారిటీ, స్కౌట్స్ కేటగిరీకి సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన 3507 మంది విద్యార్థులు ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా వారికి కేటాయించిన కళాశాలలకు వెళ్లి చేరాలి. అక్టోబర్ 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ఆరంభమవుతాయని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. కాంగ్రెస్, భారాస పార్టీలు చెరో పేరుతో తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను విస్మరించాయని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. భారాస అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17ను సమైక్యత దినోత్సవంగా నిర్వహించగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం అంటోందని మండిపడ్డారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖను మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించుకుంటే ప్రజలు రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని అన్నారు. కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎంకు భయపడే విమోచన దినోత్సవంగా జరపడం లేదని ఆరోపించారు. మీరు ఎన్ని రకాలుగా పేర్లు పెట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలా? మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో 3 జిల్లాల్లో అక్కడ ఈ రోజు కూడా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మహారాష్ట్రలో నిజాం పాలన నుంచి విముక్తి చెందినటువంటి జిల్లాలు ఏవైతే ఆ రోజు లింగ్విస్టిక్ బేసిస్ మీద మహారాష్ట్రలో, కర్ణాటకలో విలీనమైనాయో అలా ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా విమోచన దినోత్సవాలు నిర్వహించుకుంటా ఉంటే మరి ఎందుకోసమని మీరు ఈ తెలంగాణలో కేవలం ఎంఐఎంకి భయపడో, ముస్లిం ఓట్లకు భయపడో మీరు ఈ రోజు విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి భయపడుతున్నారు, జంకుతున్న మాట చాలా స్పష్టంగా అవుపడుతున్నది. దేశ స్వాతంత్ర్యంలో కానీ ప్రత్యేక తెలంగాణ సాధనలో కానీ బీజేపీ పాత్ర ఏమీ లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఉత్తమ్ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. 1948 సెప్టెంబర్ 17తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఏం సంబంధం ఉందని సెప్టెంబర్ 17న అమిత్ షా వేడుకల్లో పాల్గొంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నిజాం నుంచి విముక్తి చెంది భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రానికి ఈనాడు తెలంగాణ ఇచ్చిన దానికి రెండిటికి బీజేపీకి సంబంధమే లేదు. నేను ఎందుకు మనవి చేస్తున్నా అంటే 17 సెప్టెంబరు
బీజేపీ వాళ్ళు దాని గురించి ఏదేదో ప్రకటనలు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్ లో ఏదో ఫంక్షన్ చేస్తున్నాడు. అసలు బీజేపీకి ఆనాడు నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఏమీ సంబంధం లేదు అనే విషయం మనం జనంలోకి స్పష్టంగా తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశీలు రోహింగ్యాల చొరబాట్లను జార్ఖండ్లోని జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. వీరి చొరబాట్లు కారణంగా సంతాల్ పరగణాలు, కొల్హావు ప్రాంతాల్లో గిరిజన జనాభా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జంషెద్పూర్లోని గోపాల్ మైదాన్లో బీజేపీ ఏర్పాటు చేసిన పరివర్తన్ మహార్యాలీలో పాల్గొన్న ప్రధాని హేమంత్ సోరెన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. చొరబాటుదారులు పంచాయతీ వ్యవస్థలపై పెత్తనం సంపాదించి భూములను ఆక్రమిస్తూ జార్ఖండ్కు చెందిన కుమార్తెలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మోదీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రతి జార్ఖండ్ పౌరుడు అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల చొరబాట్లపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు జార్ఖండ్ హైకోర్టు ఆదేశించినప్పటికీ చొరబాట్లేమీ లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోందని ఆక్షేపించారు. झारखंड का बहुत बड़ा मुद्दा घुसपैठ हर झारखंडी के लिए चिंता का विषय बना हुआ। 2-3 दिन पहले ही झारखंड हाईकोर्ट ने एक स्वतंत्र पैनल से घुसपैठ की जांच के आदेश दिया है, लेकिन यहाँ जेएमएम सरकार ये मानने के लिए तैयार नहीं है। आज संथाल परगना और कोल्हान में बांग्लादेशी और रोहिंग्या घुसपैठ बहुत बड़ा खतरा है। इस पूरे क्षेत्र की पहचान, यहाँ की डेमोग्राफी बहुत तेजी से बदल रही है। దశాబ్దానికి ఒకసారి చేపట్టే జనగణనను త్వరలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న కులగణనపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. జనగణనలో ఈ దఫా పౌరుల స్వీయ నమోదుకు అవకాశం కల్పించనున్నారు. తద్వారా ఇది తొలి డిజిటల్ జనగణనగా నిలవనుంది. అందుకోసం త్వరలో పోర్టల్ను ప్రారంభించనున్నారు. ఈ దశాబ్దానికి సంబంధించిన జనగణన ప్రక్రియ తొలి దశను 2020 ఏప్రిల్ 1న ప్రారంభించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు ప్రస్తుత జనగణన కీలకమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపాయి. ఈ ఘటనతో ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ఆయన గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో సదరు వ్యక్తి ఓ ఎస్యూవీలో పారిపోయాడని పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఘటనా స్థలిలో AK-47 తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, అమెరికాలో హింసకు తావులేదని పేర్కొన్నారు. ట్రంప్పై హత్యాయత్నానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని FBI పేర్కొంది.